హలో అండి, నమస్తే. నేనైతే ఇప్పుడు కంపోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలాైతే బ్లాక్ టబ్ అయితే తీసుకున్నానండి. ఇగో రంధ్రాలండి. ఈ రంధ్రాలు అయితే పెంకులు పెట్టేసుకున్నానండి. ఇదిగో మట్టి అయితే తీసుకున్నానండి. మొన్న మా ఇంటి దగ్గర అయితే ఒక ఫంక్షన్ జరిగిందండి. అక్కడైతే మనకి ఆ ఫంక్షన్లో బంతి పూలు అవన్నీ వేస్ట్గా ఉండిపోతే మా చుట్టాలండి ఇచ్చారండి. ఇది ప్లస్ మళ్ళీ ఇదిగోండి, ఇదైతే పేడ అండి. మా అమ్మాయి తీసుకొని వచ్చిందండి పేడ. ఇంటి ముందు తెచ్చిందండి పేడ. ఈ మూడితో అయితే నేను కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇది పచ్చి పేడ అండి. ఈ పేడ కానీ మనం వేసామంటే త్వరగా లేదండి కంపోస్ట్ మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. ఇదిగోండి కార్డ్ బోర్డ్స్ అయితే వేసానండి ముక్కలు. తర్వాత ఇదిగోండి ఈ బంతి పూలు అయితే మనం వేసుకున్నాము. ఇవి మనం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇదిగోండి మట్టి అయితే మనం వేసుకున్నామండి. ఆల్రెడీ నేను ఈ మట్టిలో అయితే కొంచెము ఇసుకను ఇది ఎర్రమట్టి అండి కొంచెం కంపోస్ట్ వేసుకున్నానండి. అంటే కొంచెమేనండి. ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం పేడ అండి. ఇదైతే మనకి పచ్చి పేడ కదండి, త్వరగా కంపోస్ట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇది వేసేసుకున్నాం మనం ఇట్లా. ఇదైతే మనకు కవర్లు వేసుకోకూడదండి, అవి అయితే కరిగిపోవట్టే ఉండిపోతాయి ఎన్నాళ్ళైనా. ఇదైతే ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్లవర్సు, ఇదిగోండి కొంచెం కార్డ్బోర్డు, మళ్ళీ కొంచెం మట్టి, ఇలా పేడ వేసుకొని మనము కంపోస్ట్ బిన్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఒక 2-3 డేస్ అయితే మనం ఇట్లానే ఉంచుకోవాలండి. ఎందుకంటే దీనిలో కంపోస్ట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనం సీడ్స్ వెంటనే వేసామంటే అంత హీట్ అవుతూ వస్తూ ఉంటుందండి, మనకి మొక్కలు వేసి చచ్చిపోతాయండి. అందుకని ఒక 2-3 డేస్ మనం ఎట్లా పెట్టామంటే మనకి మంచిగా మగ్గి మనం మొక్కలు కానీ వేసుకున్నామంటే దీంట్లో మంచిగా హెల్తీగా పెరుగుతాయండి.